హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు కొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం మీ అందరికీ నచ్చే మీరు మెచ్చే టేస్టీ వంటకాలతో మేమైతే సిద్ధంగా ఉన్నాము. మరి ఈ వారం ఏ ప్రాంతానికి సంబంధించిన రుచులు అంటారా? ఎస్, కర్ణాటక వంటకాలు. మరి కర్ణాటక ప్రత్యేకమైన వంటకాల్ని మనకు పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు శ్రావణి గారు. మరి ముందుగా అయితే శ్రావణి గారిని ఆహ్వానించేసి అక్కడున్న కథా కమామిషి ఏంటో అడిగి తెలుసుకుందామా? ప్లీజ్ వెల్కమ్ శ్రావణి గారు. హాయ్ మధురి గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, శ్రావణి గారు కర్ణాటక నుంచి వచ్చారా లేదంటే కర్ణాటకలో ఎవరైనా ఉన్నారా? ఏంటి అసలు కర్ణాటకకు మీకు ఉన్న అనుబంధం ఏంటి నాకు ముందు చెప్పండి. అది కర్ణాటక విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్న స్పెషల్స్ నేర్చుకున్నానండి. ఓకే, అది ఏంటా అన్నది మాకు కూడా పరిచయం చేయడానికి వాళ్ళు వచ్చేసారన్నమాట. షూర్ అండి. ఓకే, సో యాక్చువల్గా మీ ప్లేస్ ఆఫ్ బర్త్ బార్న్ అండ్ బ్రాట్ అప్ అంటే ఎక్కడ మీది? ప్లేస్ ఆఫ్ బర్త్ అంతా తెలంగాణలోనండి. తెలంగాణ బిడ్డ కర్ణాటక వెళ్ళి అక్కడ వంటలంటే బాగా నచ్చేసి అక్కడున్న వంటకాలు నేర్చుకుని ఇక్కడికి వచ్చి మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాల్లో పరిచయం చేస్తుందన్నమాట. అంతేనా? అవునండి. బేసిక్ గా వంటలు చేయడం అంటే ఎక్కువ ఇష్టం అండి. ఎక్కడికి వెళ్ళినా ముందుగా అక్కడ టేస్ట్ చేస్తే అది వెంటనే నేర్చేసుకుంటానండి. నాకు మీరు కావాలండి. ఐ లవ్ యూ. నాకు ఇలా వంటలు చేసే వాళ్ళంటే ఎంత ఇష్టమో తెలుసా? నాకు వాళ్ళు చేసి పెడుతూ ఉండాలి, నేను తింటూ ఉండాలి, ఇదే నాకు కావాలి కదా. సో నా అదృష్టం ఏంటంటే అలాంటి వాళ్ళందరూ నా పక్కకు వస్తూ ఉంటారనమాట, టేస్టీగా చేసి పెడుతూ ఉంటారు. సో మరి ఈ రోజు కూడా రెండు టేస్టీ కర్ణాటక స్పెషల్ వంటకాలతో రెడీగా ఉన్నా. అవునండి. ఇంతకీ కర్ణాటకలో ఎక్కడా? మైసూర్ అండి. అబ్బబ్బా, మైసూరా? ఆ ప్లేసే చాలా బాగుంటుంది కదా. ఎన్నిసార్లు వెళ్ళారండి ఇప్పటికొచ్చి మీరు? 2 times వెళ్ళానండి. 2 times వెళ్ళారు. ఛాన్స్ దొరికితే అక్కడికి వెళ్ళిపోతారా? అవునండి. అవకాశం రావాలే గానీ. షాదీ షుదా హోగై, పెళ్ళి అయిపోయింది కదా. అవునండి. ఓకే, పిల్లలు 3 members అండి. అయ్య బాబోయ్, చాలా మాట్లాడుకోవాలి. మీకున్న పేషెన్స్ గురించి, మీ పర్సనాలిటీ గురించి కూడా చాలా విషయాలు అడిగి తెలుసుకోవాలి. సో ముందుగా అయితే మనం వంటల మ్యాటర్కి వచ్చేద్దామండి. అవునండి. ఓకే, ముందుగా అయితే మరి కర్ణాటక మైసూర్ స్పెషల్ వంటకాల్లో భాగంగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? మూంగ్లెట్ అండి. మూంగ్లెట్. ఓకే, ఇదేదో బాగుంది. ఏదో పెసరపప్పుకు సంబంధించిన వంట ఇది, అంతే కదా? అక్కడ వరకు అయితే అర్థమైంది. మరి దాని తర్వాత కథా కమామిషి ఏంటన్నది వంట చేస్తూ మనం తెలుసుకుందాము. మరి మేము నేర్చేసుకుంటామండి. నేర్చేసుకుంటాం. ఓకే, రెడీగా ఉన్నారా? మూంగ్లెట్ మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మూంగ్లెట్ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇందులో మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చు అన్నమాట. అవునండి. ఇంతకీ మూంగ్లెట్ అన్నది ఎలా ఉంటుందండి? ఇది మూంగ్లెట్ అన్నది మామూలుగా పిల్లలకి స్నాక్ ఐటమ్ అండి. టిఫిన్ లో కూడా తినొచ్చు. ఓకే, ఏంటి అసలు ఎలా ఉంటుందో చూడడానికి? ఇది అంటే ఏదైనా కబాబ్స్ లాగా ఉంటాయా లేదంటే ఎలా ఉంటుంది? లేదండి, మామూలుగా ఊతప్పం టైప్ అలా ఉంటుందండి. అమ్మయ్య. ఓకే, చిన్నపిల్లలు ఎక్కువ వెరైటీస్ ఇష్టపడతారు కదండి. అవునవును. సో అందుకే ఎప్పుడు వెరైటీ ట్రై చేస్తానండి. ఊతప్పం చాలా బాగుంటుందండి. కలర్ఫుల్ గా మనకు నచ్చినట్టుగా వెజ్జెస్ అన్ని కూడా మనం వేసుకోవచ్చు ఇందులో. సో మరి ముందుగా అయితే మనం నానబెట్టుకుని పెట్టేసుకోవచ్చు. ఇది ఒక 1/2 an hour ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. 1/2 an hour అంతే. ఓకే, ఇప్పుడు సమ్మర్ లో హీట్ ఎక్కువ ఉంటుంది కండి. పెసరపప్పు తినడం వల్ల బాడీ కూడా కూల్ అవుతుందండి. ప్రోటీన్ కూడా ఎక్కువ వస్తుంది పిల్లలకి. అవునవును, అందుకే కదా అందుకోసం అనే స్పెషల్ గా చేస్తున్నారు. అందుకే వరకు సమ్మర్ అనగానే ఏంటంటే కాస్త లిక్విడ్ గా ఉండేటట్టు పెసరకట్టు అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, ముందుగా ఏం చేయాలి? మిక్సీ జార్ ఇవ్వండి. ముందే మిక్సీ జార్. ముందుగా ఈ వాటర్ లేకుండా పప్పు మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఓకే, మినపప్పుతో చేస్తూ ఉంటాము. సో ఇది పెసరపప్పుతో కూడా చేస్తున్నా. చాలా బాగుంటుంది. అంటే పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని పిల్లలకి కొంచెం హెల్దీ ఫుడ్స్ ఇవ్వాలి కదండి. హెల్దీగా ఉంటేనే బెటర్ కదండి. అందుకోసం అని ఇలా ట్రై చేశానండి. వాళ్ళకి కొంచెం కొత్తగా ఉండాలి కదా ఇప్పుడు. ఓకే, సో అందులో ఒకళ్ళకి ఇద్దరికి ముగ్గురు ఎలా వేగుతున్నారు దేవత తల్లి మీరు. దీనిలో కొంచెం పచ్చిమిర్చి వేయాలండి, కొంచెం అల్లం వేయాలండి. ఓకే, దీన్ని మిక్సీ చేయాలండి. వాటర్ ఏమన్నా పడుతుందా? అవసరం లేదండి. ఇది ఆల్రెడీ సోక్ చేసేదాం కదండి, దాంట్లో వాటరే సరిపోతాయి. ఓకే, మీరు వెళ్ళి మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి. అయిపోయిందండి? అయిపోయిందండి. తీసుకొచ్చే
చూపించండి ఒకసారి మన వాళ్ళకి. ఓకే, సో ఆ విధంగా మనము గట్టిగానే రావాలి, గట్టిగానే ఉండాలండి, లూజ్ అయితే రాదండి. ఇది రైట్, ఇది మనం నోట్ చేసుకోవాలి. సరే, అయితే దీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకురండి. రెడీగా ఉంది, తీసేసుకోండి. ఓకే, సో చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు వెజ్జెస్ అన్ని యాడ్ చేసుకోవడం. ఓకే, ముందుగా ఏం వేస్తున్నారు? ముందుగా టమాటో వేయాలండి. తర్వాత క్యాప్సికమ్ వేయాలి. ఓ, మీ వాళ్ళు తింటారండి? మీ పిల్లలు తింటారండి, ఇందులో వేస్తే ఖచ్చితంగా తింటారు. అవునండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఆనియన్ అండి. ఇవైతే చక్కగా బాగుంటాయి. కొంతమంది పిల్లలు ఉంటారు, ఇవన్నీ కూడా సెపరేట్గా ఏరి మరీ పెడుతూ ఉంటారు. అవునండి. మీ ముగ్గురు అలాంటి వాళ్ళు ఉన్నారా? లేరండి. నెక్స్ట్ స్వీట్ కార్న్ అండి. ఓకే, ఇది పిల్లలు బాగా లైక్ చేస్తారు. అవునండి. కొంచెం జీరా వేయాలండి. సాల్ట్ అండి. కొంచెం మనం సోడా వేసుకోవాలండి. ఓకే, కొంచెం ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ పౌడర్ కూడా వేస్తావా? హెల్దీ కదండి. ఓకే, స్వీట్లలోనే వాడతాం అనుకున్నాం, మీరు ఇలా ఊతప్పాల్లో కూడా వేస్తున్నారన్నమాట. ముందుగా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. ఏం బిజినెస్ అండి? మామూలుగా కిరాణం అట్లా ఏజెన్సీ. ఓ, ఓకే. అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి ఎక్కువ. అలాంటివి ఒక 20 అలా ఉన్నాయి ఏజెన్సీస్ మాకు. ఓ, ఓకే. అంటే అన్ని కిరాణాకి సంబంధించిందా మేడం? అన్ని ప్రోడక్ట్స్ ఇట్లా విప్రో సంథింగ్ అలా, పారాషూట్ ఆయిల్ సంథింగ్ అలా ప్రోడక్ట్స్ ఉంటాయండి అన్ని. ఓకే, ఓకే. సో మీ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది? అవునండి, డిస్ట్రిబ్యూటర్, లోకల్ డిస్ట్రిబ్యూటర్. ఓకే, ఓకే. ఓకే, చక్కగా అన్ని మిక్స్ అయిపోయినాయి. ఇంకా ఊతప్ప వేసేసుకోవడమే. అవునండి, అదే మూంగ్లెట్. ఓకే, స్టవ్ ఆన్ చేసేసుకుందామా? చేయండి. బటర్ తోటి వేస్తున్నావా? ఆయిల్ కొంచెం బటర్ యూస్ చేస్తానండి, బాగుంటుంది. సో ఫస్ట్ ఎక్కడ టేస్ట్ చేశారు మీరు ఇది మూంగ్లెట్? మైసూర్లోనే. మైసూర్లోనే ఫస్ట్. అంతకుముందు అంటే ఇంట్లో ఊతప్పలు వేసుకునే వాళ్ళం కానీ ఇలా పెసరపప్పుతో ఎప్పుడు చేసుకోలేదు. ఓకే, అంటే అక్కడ టేస్ట్ చేశాక చాలా సార్లు చేశాను, కానీ ముందు ఎప్పుడు చేయలేదండి. కొత్తగా అనిపించి దాన్ని నేర్చుకున్నాను, స్పెషల్ గా పిల్లల కోసం. ఫస్ట్ ఎవరికి చేసి పెట్టారు మీరు? పిల్లలకే అండి, ఏదైనా ఫస్ట్ వాళ్ళకే ఫస్ట్ ఇచ్చేస్తారా? వాళ్ళకే ఫస్ట్, వాళ్ళే చెప్తారు. వాళ్ళు చాలా బాగా టేస్ట్ చేస్తారండి పిల్లలు. ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది కూడా చెప్పేస్తారు. మీలాంటి చెయ్యి అన్ని రకాలు చేసి పెట్టి అమ్ముంటే పిల్లలకి సంతోషమే కదా. అసలు బయట ఫుడ్ అసలు అలౌ చేయరా? నో అండి. వెరీ గుడ్. మొత్తం ఏదైనా ఇంట్లో చేసిస్తాను నేనే. ఓ, తెలియకుండా కొత్తగా నేర్చుకొని మరి చేస్తా వాళ్ళ కోసం. సూపర్, ఇలా ఉండాలి కదా. అంతే కదండి, వాళ్ళు హెల్దీగా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం కదా. అవునవును, కరెక్ట్. ఓకే, అయితే పెనం కూడా హీట్ అయిపోయింది మనకి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, అలాగే కొంచెం బటర్ కూడా అండి టేస్ట్ కోసం. ఓకే, కొంచెం జీరా వేయాలండి. ఓహో, ఇలా వేసేయడమే అండి. మళ్ళీ దీనిపైన మళ్ళీ బటర్ కొంచెం బటర్ వేసేసి క్లోజ్ చేసేయండి. కొంచెం సిమ్లో పెట్టి చేసుకోవాలి. స్టార్టింగ్ లో మనం సిమ్ లో పెట్టుకుని ఆ తర్వాత సిమ్ లో పెట్టకపోతే ఇది మొత్తం మాడిపోతుందండి. ఓకే శ్రావణి, రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయినట్టే అండి. మూంగ్లెట్ స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకుందామా మరి? సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సూపర్, ఎంత బాగున్నాయో. ఇలాంటివి ఎన్ని తింటామో మనకే తెలియదు. అవునండి, చక్కగా కసకసలాడుతూ ఉంటుంది కదా, బాగా అనిపిస్తుంది. సో రెడీ అయిపోయిందండి వేడి వేడిగా కర్ణాటక మైసూర్ స్పెషల్ మూంగ్లెట్. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మూంగ్లెట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
వెన్న, పెసరపప్పు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఇలాచీ పొడి, ఉప్పు, క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు, స్వీట్ కార్న్, బేకింగ్ సోడా, నూనె. మూంగ్లెట్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో టమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మొక్కజొన్న గింజలు, జీలకర్ర, సరిపడా ఉప్పు, వంట సోడా, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వకి నూనె, వెన్న వేసి కరిగాక అందులో జీలకర్ర, కలిపి పెట్టుకున్న పెసరపప్పు పిండిని వేసి వెన్నతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మూంగ్లెట్ రెడీ. మూంగ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే అండి. చూస్తుంటేనే బాగా టెంప్టింగ్గా ఉందండి. నేను తీసుకుంటాను, మీరు కూడా తీసుకోండి. ఒక వైట్లో క్యారెట్, ఉల్లిపాయ, అలాగే మన మొక్కజొన్న. మెయిన్ వెజిటేబుల్స్ వేస్తే ఏంటంటే మనం పచ్చి వేస్తున్నాం, ఎక్కువ టైం కూడా ఇవ్వట్లేదు కాబట్టి వేగడానికి. అవి పచ్చిగానే చక్కగా కసకసలాడుతూ పంటికి చాలా రుచినిస్తాయి. చాలా టేస్టీగా ఉందండి. చాలా హెల్దీ ఫుడ్ కూడా అండి పిల్లలకి. అవును కదా. కంప్లీట్ పెసరపప్పుతోటే మనకు రెడీ అయింది. అవునండి. కడుపు నిండుగా ఉంటుంది, కావాల్సిన ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ అందుతాయి. వెజిటేబుల్స్ వల్ల కూడా చాలా మంచి. వెజిటేబుల్స్ తినని పిల్లలకి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. తింటారా? ట్రై చేయాలి. ప్రతి ఇంట్లో కూడా ప్రతి అమ్మాయి ఈసారి ట్రై చేసి పెట్టాలన్నమాట. ఓకే, అయితే ఫస్ట్ వంట సూపర్ డూపర్ ఉంది. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? మ్యాంగో రసాయన అండి. మ్యాంగో రసాయన. సమ్మర్ అంటేనే మ్యాంగోస్ కదండి. మ్యాంగో లేకుండా వంట ఒక రోజు ఎలా గడుస్తుందండి? అసలు సమ్మర్లో మ్యాంగో లేని రోజును మనం ఊహించలేము. మ్యాంగో రెగ్యులర్గా ఎలాగో తింటాం కదండి, కొంచెం స్పెషల్గా చేసుకుంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు దాన్ని. ఓకే, సో చూద్దాం. ఇదేదో కాస్త ఇంట్రెస్టింగ్గానే ఉంది. మ్యాంగో రసాయన. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మ్యాంగో రసాయన తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా, పెద్ద బంగినపల్లి మామిడి పండు అది. అవునండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. అయితే ఇది మనకి స్టవ్తో పని ఉంటుందా అండి? ఏం లేదండి, ఏం లేదు. చాలా ఈజీగా 10-15 మినిట్స్లో పిల్లలకు చేసి ఇచ్చేయచ్చు. ఓకే, అంటే ఇందులో మనం కాచి చల్లార్చిన పాలే వాడాలా లేదంటే? లేదండి, కోకోనట్ మిల్క్ యూజ్ చేస్తామండి. కోకోనట్ మిల్క్. ఓకే, అంటే రీప్లేస్ చేసుకోవచ్చు కావాలంటే పాలు కూడా మనము? లేదండి, దేని టేస్ట్ దానికే ఉంటుంది కదండి. అసలు మీరు ఒప్పుకునేటట్టే లేరే, ఇది ఇలాగే చెయ్యాలి అని చెప్పేసి అనేటట్టున్నారు. సరే, అయితే కోకోనట్ మిల్క్ తోటే చేసుకోవాల్సింది అన్నమాట. ఇది స్టార్ట్ చేద్దాం. మరి అయితే ముందుగా ఏం చేస్తారు? ఒక మిక్సింగ్ బౌల్ కావాలండి. ఓకే, మిక్సింగ్ బౌల్ అన్నారు కదా. అవునండి. ఇదిగోండి, చాప్ చేయడానికి. మీకు కత్తులు కటార్లు కావాలంటే అక్కడ ఉంది, తీసుకోండి. ఓకే అండి. ముందుగా మ్యాంగో తీసుకోవాలండి. ఓకే, దీన్ని స్లైసెస్గా చేయాలండి, చిన్న చిన్న స్లైసెస్గా చేయాలి. దాంతో తీసేస్తున్నారా? ఈ పీసెస్ మనకి ఇలాగే చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా అలానే ఉంటాయేమో. అవునండి. ఓకే, పేస్ట్ అలాంటి ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎన్నో ట్రై చేసాం. సో ఈసారి మన శ్రావణి గారు చెప్తున్నట్టు కర్ణాటక స్పెషల్ కూడా చూసేద్దాం. మీరు మ్యాంగో సీజన్లో వెళ్ళారా? సమ్మర్ సీజన్లో? లేదండి, అక్కడ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర నుండి కొన్ని కొత్తగా నేర్చుకుంటాం కదండి. ఓకే, పిల్లల కోసం. ఓ, కొబ్బరి పాలతో అయితే మాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అవునండి, కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి పిల్లలకి. ఖచ్చితంగా చాలా హెవీగా అనిపిస్తుంది కూడా ఇది. అవునండి, మ్యాంగో ఒక రకంగా హెవీగా ఉంటుంది, కొబ్బరి పాలు టూ మచ్ హెవీ. అది చాలా తిన్నామంటే ఆ రోజంతా కూడా సరిపోతుంది మనకి. అవునండి, టిఫిన్ టైంలో అయినా స్నాక్ టైంలో అయినా తీసుకుంటే బాగుంటుందండి ఇది. మార్నింగ్ తీసుకుంటే సాలిడ్గా ఉంటుంది. డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి ఇది. ఈ రోజుకి అప్పుడు ఒకసారి తీసుకోవాలి, ఇంకా ఏం తినద్దు. అవునండి, ఫుల్ క్యాలరీస్ వస్తాయి దీంతో. రెగ్యులర్గా జ్యూస్ అలా ఎవరైనా చేస్తారు కదండి, పిల్లలకి కొంచెం కొత్తగా కావాలంటే ఇలా చేసి పెట్టొచ్చండి. ఓకే, ఎక్కువగా. మీకు పిల్లలు అంటే బాగా ఇష్టమా అండి? అవునండి, 3 పిల్లలు. అవునండి.
ఎంతమంది పాపలు ఎంతమంది బాబులు? 2 బాబులండి, తర్వాత ఒక పాప అండి. ఓకే, లాస్ట్ పాప. అవునండి. సో అలాగా అయిపోతుంది పిల్లలతోటే మీకు? అంతే అండి, వాళ్ళతోనే టైం అంతా సరిపోతుంది. అంతే కదా. ఓకే సరే, అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎంతవరకు వచ్చింది? కట్ చేసుకోవడం అయింది? అయిపోయింది. చాపింగ్ బోర్డ్ తీసేద్దాం, అవసరం లేదా? ఇటు ఇచ్చేసేయండి, నాకు పక్కన పెట్టేస్తా. జస్ట్ ఇలా ఒక స్పూన్తో కొంచెం ఇలా చేసుకోవాలండి. చేసామా లేదా అనిపించేటట్టు. అంతే అండి. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? దీనిలో కొంచెం బెల్లం తీసుకోండి. ఓకే. ఇక షుగర్ ఎక్కువగా యూజ్ చేయకూడదు కదండి. అవును. సో బెల్లం అయితే హెల్త్కి కూడా మంచిది. జనరల్గా బెల్లం ఇస్తే పిల్లలకి తినరు అసలు, ఇలా చేస్తే వాళ్ళకి ఏం తెలియదు అసలు. ఓకే, చూసుకుని వేసుకోవాలి, మరి తీపి ఎక్కువైపోయినా కూడా కొంచెం మొట్టేస్తుంది. అంటే మ్యాంగోని బట్టి మనం వేసుకోవాలండి. మ్యాంగో కొంచెం పుల్లగా ఉంటే ఇది కొంచెం పుల్లగా ఉండేటట్టు అనిపిస్తుంది. అవునండి, కొంచెం మ్యాంగో తీయగా ఉన్న దాంట్లో అయితే జస్ట్ కొంచెం సరిపోతుందండి. దీనిలో కొంచెం సాల్ట్ అండి. అవునా? జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అండి. కొద్దిగా ఇలాచి పౌడర్ అండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ గుజ్జు వచ్చేస్తుంది ఆ వాటర్ అలా అలా గుజ్జుగా. నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఇది ఎక్కడ టేస్ట్ చేశారు మీరు? అక్కడ ఏదైనా హోటల్లో టేస్ట్ చేశారా, లేదంటే ఇళ్లలోనే చేశారా? ఇది రెస్టారెంట్లో అండి. ఓ అదేనా? రసాయన పేరు? మ్యాంగో రసాయ దాని పేరు. కొంచెం కోకోనట్ మిల్క్ యూజ్ చేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. చల్ల చల్లగా తింటే బాగుంటుంది కదా. అవునండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాల్సిందే. అయిపోయినట్టేనా? ఒకసారి విస్కర్ ఇవ్వండి. బాగా మిక్స్ అయిపోతుందా? అవునండి, దీంతో అయితే కొంచెం పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చిన్న చిన్న పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది ఇలా చేస్తే. ఓకే శ్రావణి, రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టేనండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి మనం దీన్ని. ఓకే, ఇటు ఇచ్చేసేయండి. తీసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ అన్నారు, పైన వేసుకుందామా? పైన గార్నిష్ కోసం. ఆల్మోస్ట్ మనకి అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ తగులుతాయి, మిగతాదంతా గుజ్జే. దాంట్లో మ్యాంగో ఫ్లేవర్ కానీ దాంట్లో కోకోనట్ మిల్క్ ఫ్లేవర్ అన్ని తగులుతూ ఉంటే తింటే బాగా టేస్టీ వస్తుందండి. సరే, మెయిన్గా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. అవును, వాటిని గార్నిష్ చేసుకుంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. సూపర్. పిల్లలకి ఎక్కువ బయట ఫుడ్ అంటే ఇష్టం ఉంటుంది కదండి. సో మనం కూడా అలా డెకర్ చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా ఇంట్లోనే తింటారండి, ఎక్కువ బయట కోసం చూడరు వాళ్ళు. ఓకే సరే, ఇప్పుడైతే మనము కాజు అలాగే బాదం బాగుంది కదా. మ్యాంగో రసాయన రెడీ చేసుకుందామండి. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మ్యాంగో రసాయన తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ, బెల్లం, ఉప్పు, యాలకుల పొడి, కొబ్బరి పాలు, ఫ్రెష్ క్రీమ్. మ్యాంగో రసాయన తయారు చేసుకునే విధానం: ముందుగా మామిడికాయని ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని మెత్తగా మెదుపుకోవాలి. తరువాత అందులో బెల్లం తురుము, చిటికెడు ఉప్పు, యాలకుల పొడి, ఫ్రెష్ క్రీమ్, కొబ్బరి పాలు పోసి విస్కర్తో బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి తరిగిన జీడిపప్పు, బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో రసాయన రెడీ. మ్యాంగో రసాయన తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే మేము టేస్ట్ చేస్తూ ఉంటాం అనమాట, మీరు చూడాలన్నమాట. ఓకేనా? టేస్ట్ చేసేద్దాం. మరి నేనైతే నా స్పూన్తో రెడీగా ఉన్నాను, మీరు కూడా తీసుకోండి. చూద్దాం. ఫస్ట్ టైం మ్యాంగో అలానే కొబ్బరి పాలు కాంబినేషన్తో తింటున్నాను.
మ్యాంగో పులుపు అన్నది ఏంటంటే పెద్ద ఏం తెలియకుండా బెల్లం వేసి కవర్ చేసేసాం. సో దానికి ఆ ఫ్లేవర్ ఇలాచీ ఫ్లేవర్ కూడా తోడైంది. సో చాలా బాగుందండి. డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఇది. చల్లగా తింటే మాత్రం అమృతంలా ఉంటుంది. పిల్లలకి దీంట్లో ఐస్ క్రీమ్ యాడ్ చేసి ఇవ్వచ్చండి. ఓ బాగుంటుంది, ట్రై చేయొచ్చు అయితే. ఓకే, సో చాలా బాగుంది. చాలా టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, కర్ణాటక వంటకాల్లో భాగంగా శ్రావణి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి మూంగ్లెట్, అలానే మ్యాంగో సీజన్లో అందరికీ నచ్చే అందరూ మెచ్చే మ్యాంగో రసాయన కూడా చాలా బాగుంది. మీరు సార్ తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి కర్ణాటక ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.